హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణవి డైరీ. ఈ వీడియో వచ్చేసి నార్మల్ వ్లాగ్ అనుకోవచ్చు, ర్యాండమ్ ఈవినింగ్ ఇన్ మై డైరీ. సో నేను ఈరోజు నాకు ఆఫ్ ఉంది. సో మార్నింగ్ నుంచి ఏం వర్క్స్ చేయలేదు అండ్ మెయిన్లీ సిక్ ఉన్నాను. మోస్ట్లీ రెస్టే తీసుకున్నాను అనమాట డే మొత్తం. నైట్కి కూడా ఏం కుక్ చేసుకునే మూడ్ లేదు, సో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి హ్యాబిట్ ఉందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఉంది. సో నేను లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ చేస్తూ ఏదో ఒకటి చూడాలి. ఐదర్ ఫోన్లో కానీ ఆర్ ఐప్యాడ్లో కానీ కంపల్సరీ చూడాలి. ఈవెన్ నాకు చూడడానికి ఏం దొరకకపోతే కార్టూన్స్ అయినా చూస్తాను. ఏమీ చూడకుండా మాత్రం తినలేను అనమాట. మీలో కూడా ఎవరైనా నాలానే ఉంటే కామెంట్ చేయండి. ఆఫ్టర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ సర్చింగ్ వాట్ టు సీ, ఫైనలీ నేను ఒక ఓల్డ్ మూవీ తీశాను. సో ఈ మూవీ చూస్తూ నేను నా డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసేసాను. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇది రీసెంట్గా కొన్నాను అండ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నేను మోస్ట్లీ మనీ ప్లాంట్స్ పెంచుతాను ఇంట్లో, సో వాటికి అంత మనం ఎఫర్ట్ పెట్టవసరం లేదు అని చెప్పి. సో ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను అండ్ రోజు వాటర్ స్ప్రే చేస్తూ ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. లెట్స్ సీ. సో ఆఫ్టర్ దిస్ నాకు డే మొత్తం ఇంట్లో ఉండి చాలా బోర్ కొట్టింది. సో బయటకు వెళ్దాం, ఒక వాక్ వెళ్దాం అని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాను. వాక్ కంప్లీట్ చేసి అలా విజేతకి వెళ్ళి ఒక రౌండ్ వేసి ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుని, సో నాకు ఆ వాక్ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా టైర్డ్గా అనిపించింది. బికాస్ నేను ఆల్రెడీ సిక్ ఉన్నా కదా. సో కొంచెం వాక్ చేసి వచ్చేసరికి నేను బాగా అలసిపోయాను అనమాట. స్టిల్ నేను థమ్స్అప్ తాగుదామని డిసైడ్ అయ్యాను. నాకు థమ్స్అప్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. పెప్సీ అండ్ థమ్స్అప్ అనమాట నాకు ఫేవరెట్ అసలు. మనం నార్మల్గా ఉన్నప్పుడు అమ్మ కావాలనిపించే ఫీలింగ్ అండ్ సిగ్గా ఉన్నప్పుడు అమ్మ కావాలనిపించే ఆ ఫీలింగ్ హిట్ డిఫరెంట్. నేనైతే మా మమ్మీని చాలా మిస్ అవుతుండే రోజు. బికాస్ నాకు నార్మల్గానే ఎక్కువ మమ్మీ సిక్నెస్ ఉంటుంది, హోమ్ సిక్నెస్ కూడా కాదు. సో ఈరోజు అయితే టూ మచ్ ఉండే అనమాట. లెమన్ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని డిసైడ్ అయ్యి ఒక 3 లెమన్స్ తెచ్చి వాటిని వాటర్లో వేసి అండ్ నేను లెమన్ జ్యూస్ అయితే రెడీ చేసుకున్నాను. సో దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్గా తాగితే ఇంకా బాగుంటుంది కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు రేపు డే ఆఫ్టర్ టుమారో మనం ఎప్పుడైనా తాగొచ్చు. ఇన్ కేస్ మీకు నాలాగే బద్ధకం అయితే ఇది ట్రై చేయండి.
నేను ప్రిపేర్ చేసుకున్న లెమన్ జ్యూస్ తాగి ఫ్రెష్ అయ్యి వచ్చేసేసరికి టైం వచ్చి 10:50 అయ్యింది. సో దీని తర్వాత కూడా నేను ఒక 1 అవర్ ఎడిటింగ్స్ ఆఫీస్ వర్క్ చేసుకుని అండ్ అట్లా నా డే ఎండ్ చేశాను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.